పిల్లలుగా వీళ్ళు మాకు దూరమైనా వీళ్ల పిల్లల్ని పెంచే బాధ్యత మాకప్పగించారు. ఆ బాధ్యతని సక్రమంగా నెరవేర్చాలని మేమా కష్టాన్ని కడుపులోనే దాచుకొని కన్నీళ్లను బయటకు రానివ్వకుండా నిన్ను పెంచాము. నిన్ను వర్షాన్ని చూసుకోవాల్సిన బాధ్యత, మీకు మంచి జీవితాన్ని అందించవలసిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి అది నెరవేరే వరకు ఈ కన్ను మూత పడకూడదని అనుక్షణం కోరుకుంటూనే ఉన్నానమ్మా. నాని, నేను మీ దగ్గరున్నాను. ఎంతో ఆనందంగా పెరిగాను. నాకు తల్లిదండ్రులు లేరు అన్న లోటు తెలియకుండా నువ్వు తాతి నన్ను ఎంతో బాగా పెంచారు. అది నా చెల్లెల వర్ష మాత్రం ఎక్కడుందో తెలీదు, ఎలా ఉందో తెలీదు. ఆ సూర్యం చేసిన పనికి తను ఎక్కడ ఎలాంటి బాధలు పడుతుందో కూడా మనకి తెలీదు. నా చెల్లి కూడా మన ఇంటికి వచ్చిన రోజు నిజమైన ఆనందం ఉంటుంది. ఇప్పుడు నేనొక్కదాన్ని ఆనందాన్ని అనుభవిస్తున్నాను. రేపు నా చెల్లి కూడా ఈ సంతోషాన్ని అనుభవించాలని నేను కోరుకుంటున్నాను. పిచ్చి సమంత, నువ్వు శత్రువుగా చూస్తున్న వర్షాయే నీ చెల్లెలు వర్ష అనే నిజం నీకు తెలియటం లేదు. ఈ నిజం తెలిసిన మీ నానమ్మ బయట పెట్టడం లేదు. కానీ ఎన్నాళ్ళు ఈ నిజాన్ని దాస్తుందో నేను చూస్తాను. అవునదినా, పాపం వర్ష ఎక్కడుందో ఎలా ఉందో కూడా తెలియదు కదా. ఒక మనవరాలు కళ్ళ ముందుంది, ఇక రెండో మనవరాలు ఎక్కడుందో మీకు తెలియదు కదా. పాపం తన గురించి ఎన్నాళ్ళు మీరు బాధపడుతూనే ఉన్నారు. ఎప్పుడొస్తుందో అని ఆ గుమ్మం వైపు చూస్తూనే ఉన్నారు. అవును, కానీ తనెక్కడున్నా సంతోషంగా ఉంటుందన్న నమ్మకంతో ఉన్నాము. తప్పకుండా తను బాగానే ఉంటుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. సమంత, రేపు మీ అమ్మా నాన్నల ఆబ్దికం. నువ్వు పొద్దున్నే ఎక్కడికి వెళ్ళకో, మీ చేతుల మీదే ఆ కార్యక్రమం జరగాలి. మీ చేతులు అంటావేంటి వదినా? సమంత ఒక్కతే కదా ఉంది. నీ చేతుల మీద జరగాలి అనాలి. వర్ష లేదు కదా. వర్ష లేదు అని మీరనుకుంటున్నారు, కానీ నా మనవరాలు ఇక్కడే ఉంది అన్న నిజం నాకు తెలుసు. అందుకే నా కొడుకు కోడలికి తన ఇద్దరు పిల్లల చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని జరిపించాలని నేననుకుంటున్నాను. వర్ష ఎక్కడో దూరంగా ఉంది, కానీ వర్ష పేరుతోనే ఒక వ్యక్తి మనకు దగ్గరగానే ఉంది కదా. అందుకే రేపు వర్ష సమంత కలిసి కార్యక్రమం చేస్తారు. దానికి మీరేమంటారండి? ఈ నిజం బయటికి తెలియదు అంతే. నువ్వు ఇద్దరి చేతుల మీదుగా వీళ్ళిద్దరికీ ఆబ్దికం జరిపిస్తానంటే నేనెందుకు కాదంటాను? అదేంటొదినా, అన్న ఏమీ మాట్లాడకుండా అలా చూస్తున్నారు? మరి అన్నయ్యకి ఇష్టం లేదని చెప్తున్నట్టే కదా. ఆ వర్షాన్ని మాత్రం మీరు పిలవద్దొదినా. అవును నాని, ఆ ఒక్క పేరున్న కారణంగా అది ఇంటికి మనవరాలైపోదు, ఈ ఇంటి రక్తం అయిపోదు, నాకు చెల్లెలైపోదు. ఎప్పటికీ అది నా శత్రువే. నా జీవితాన్ని నాకు దూరం చేసినా నా శత్రువు తను. నేను జీవితాంతం దాన్ని ద్వేషిస్తూనే ఉంటాను. అలాంటి మనుషుల చేతుల మీదుగా నా తల్లిదండ్రులకి ఆబ్దికం జరిపించడం నాకు అస్సలు ఇష్టం లేదు. నా చెల్లెలు ఎక్కడో దూరంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని నేను చేస్తాను, కానీ ఆ వర్షాన్ని మాత్రం ఇందులోకి రానివ్వను, రాకూడదు. తప్పమ్మా, తను మన గురించి ఎంతలా ఆలోచిస్తుందో నీకింతకు ముందే చెప్పాను కదా. నీకు ప్రాణమైన నా ప్రాణాన్ని కాపాడిన మనిషి. వర్ష అనే పేరు మీ నాన్నకు కూడా చాలా ఇష్టం. అది తన చెల్లెలి పేరు. మేమందరం మా కూతుర్ని దూరం చేసుకున్నా మీ అత్త వర్షాని మాత్రం
మీ నాన్న ఏనాడు దూరం చేసుకోలేదమ్మా. తననెప్పుడు ప్రాణం కన్నా ఎక్కువగానే చూసుకున్నాడు. ఇప్పుడు అదే పేరుతో వర్ష ఉంది కాబట్టి రేపు తనని కూడా ఈ కార్యక్రమానికి రానివ్వు. వస్తే దూరంగా నిలబడి ఉండాలి తప్ప ఆబ్దికం చేయడానికి వీల్లేదు. అందుకు నేను ఒప్పుకోను. అది చిన్న పిల్లండి, దాని మాటలేం పట్టించుకోవద్దు. వర్షాని రేపు రమ్మని చెప్తాను. వర్ష చేతుల మీద ఈ కార్యక్రమం జరగాలని నాకు కూడా ఉంది పూర్ణ. కానీ అది ఎలా జరిపించాలో అర్థం కావడం లేదు. సరే పూర్ణ, నీ ఇష్టం. నాన్న రఘు, మీ ఇద్దరి కూతుళ్ళ చేతుల మీదుగా రేపు మీ ఆబ్దిక కార్యక్రమాన్ని జరిపించే బాధ్యత నాది. దానికి ఎవరు అడ్డుపడినా, సమంత ఎంత గొడవ పెట్టినా, మహి ఎన్ని గొడవలు లేపాలని చూసినా ఆ కార్యక్రమాన్ని జరిపించుకోవలసిన బాధ్యత మీ మీదుంది. మీరే జరిపించుకోవాలి. హారిక, హారిక, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. నీకేమైనా బోర్ కొడితే డ్రైవర్కి చెప్పి అలా బయటికి వెళ్ళు. నాకు కూడా పనుంది గోపి. కాకపోతే ఒక 1-2 అవర్స్ తర్వాత బయలుదేరుతాను. నా వర్క్ చూసుకుని ఈవినింగ్ వచ్చేస్తాను. ఇద్దరం కలిసి ఎక్కడికైనా డిన్నర్కి వెళ్దాం. ఓకే, వస్తాను. ఏం చేస్తున్నావు నువ్వు? మర్యాదగా పైకిలే. నువ్వా? ఏంటి ఇలా వచ్చా? అదంతా నీకు అనవసరం. మర్యాదగా బయటికి పో. ఇది నీ ఇల్లు కాదు, నా గోపి గెస్ట్ హౌస్. తన అధికార నివాసం. ఇక్కడ నేనెలా ఉండాలో చెప్పే హక్కు నీకు లేదు. హక్కుల దాకా వచ్చావంటే పళ్ళు రాలగొడతాను. నా కూతురు ఎవరనుకుంటున్నావు? గోపి భార్య. తన మీద దీనికి సర్వ హక్కులు ఉంటాయి. తను ఎక్కడున్నా హక్కు నా కూతురికి మాత్రమే ఉంటుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే ఇదే నట్టింట్లో పాతేస్తాను. డైలాగ్ చాలా బాగుంది. అయినా ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నారు? నేనేం చదువురాని మొద్దును కాదు. పాపం ఆ రాణిలాగా అమాయకురాల్ని అస్సలే కాదు. మీరు బెదిరిస్తే బెదిరిపోవడానికి, మీరు భయపెడితే భయపడిపోవడానికి. IAS చదివిన మనిషిని.